హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినుకొండ అసెంబ్లీ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. అతనితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. అయితే రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం మీ పార్టీ నుంచి ఒక మేనిఫెస్టో రావడం అయితే జరిగింది. సో ఆ మేనిఫెస్టోలో ఒకసారి మా కోసం. అవునండి, యాక్చువల్గా 25 జనవరిన విజయవాడలో పార్టీ పీపుల్స్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగిందండి. పీపుల్స్ మేనిఫెస్టో అని ఎందుకు అంటున్నామంటే, ఈ మన మేనిఫెస్టోలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు పొందుపరిచిన అంశాలండి. సో అందుకని మేము దీన్ని ప్రజా మేనిఫెస్టో ఆర్ పీపుల్స్ మేనిఫెస్టోగా చెప్పాలి. అంటే ఈ 5 ఏళ్లలో మీరు మీ పార్టీ మొత్తం గ్రౌండ్ వర్క్ అయితే చేసింది ఆంధ్రాలో. అంటే 2019 ఎన్నికలైన తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అధ్యక్షులు వారు వివిధ వర్గాల వారిని వివిధ ప్రాంతాల్లో మీట్ అయినప్పుడు ప్రజల నుంచి వచ్చిన వివిధ అభ్యర్థులను బేస్ చేసుకుని మేనిఫెస్టో రెడీ అయిందండి. సో మా మేనిఫెస్టో యొక్క మెయిన్ ట్యాగ్ లైన్ ఏంటంటేనండి, అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం. అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేట్లో కొన్ని పాకెట్స్లో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో, కొన్ని ఏరియాల్లోనే డెవలప్మెంట్స్ ఉంది. కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉందన్నమాట. దానికి భిన్నంగా అభివృద్ధి అనేది ఒక హోలిస్టిక్గా అండ్ ఇంక్లూసివ్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి మండల్ యాజ్ వెల్ యాజ్ ప్రతి గ్రామ స్థాయికి ఒక అభివృద్ధి అంటే ఇండస్ట్రియల్గా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుందండి. ఓకే. సో అందులో ప్రధానంగా మనం కొన్ని అంశాలు చూసుకుంటే మా మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పబోతున్నాను మీకు ఇప్పుడు. ఒకటి, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అండి. అది ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి ప్రీ రిక్విజిట్. అది పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి వెళ్తా ఆంధ్రప్రదేశ్ విభజించబోతున్నాము. మీ మేనిఫెస్టోలో మొదటి హామీ అదే ఉందా సార్? హామీ అని కాదు, అది సాధించబోయే క్రమంలో మేము అది ఒక దాన్ని ఏమంటారు క్రైటీరియా. మాకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ సాధించడం అనేది ఒక క్రైటీరియా. తర్వాత విభజన హామీలో పొందుపరిచిన అంశాలన్నీ సాధించడం ఒకటి. ఇవి కాకుండా మనం చూసుకుంటూ పోతే పట్టణానికి 50 ఎకరాల డంపింగ్ యార్డ్ అండి. ఇప్పుడు మన దగ్గర మున్సిపాలిటీస్లో, టౌన్స్లో చూసుకుంటే సో డంపింగ్ చాలా పెద్ద ఇష్యూ అవుతుందంట. డంపింగ్ యార్డ్స్ లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు వేయడం వల్ల దాని నుంచి కొన్ని కొత్త డిసీజెస్ జనరేట్ అవ్వడము అలాంటివి ఉంది. సో దాన్ని ఒక ప్రాపర్గా డంపింగ్ యార్డ్ క్రియేట్ చేసి అందులో చేస్తే ఆ డంపింగ్ యార్డ్ నుంచి వీ కెన్ జనరేట్ ద ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. సో అందుకనేసి ప్రతి పట్టణానికి 50 ఎకరాల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉంటుందండి. సో నేను చెప్పినట్టు ఆ వ్యర్థాల నుంచి మనం సంపద సృష్టి చేయొచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్లీ, మరుగునీటిని ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉంటుందో దాన్ని శుద్ధి చేసే ప్లాంట్స్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో వాటర్ ప్లాంట్స్. తర్వాత ప్రతి గ్రామానికండి, ప్రతి పట్టణానికి ఎక్కడైతే వేస్ట్ వాటర్ ఎక్కువ ఉంటుందో అక్కడ సీవేజ్ వాటర్ వచ్చిన దగ్గర. తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం 1000 కోట్లతో యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండి. ఈ యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఎంప్లాయ్మెంట్ చిన్న స్టార్టప్ కంపెనీస్ లేకపోతే స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ పెట్టుకోవాలనుకునే యూత్కి ఒక 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సో ఇంట్రెస్టెడ్ యూత్ ముందుకు వచ్చి ఆ లోన్స్ తీసుకొని వాళ్ళు కంపెనీ పెట్టి వాళ్ళు ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్లే భాగంలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలరు. సో దట్ వేరే ప్రాంతాలకి ఎంప్లాయ్మెంట్ కోసం వలస వెళ్ళే ఆవశ్యకతను మనం తగ్గించగలుగుతాం అన్నమాట దీనివల్ల. సో ఇదొకటి. తర్వాత స్వయం ఉపాధి కల్పన, స్టార్టప్లను ప్రోత్సహించడం. ఏదైతే ఇది యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉందో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం స్టార్టప్స్ పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఆ విధంగా మనకు ఇండస్ట్రియల్గా కొంచెం ముందుకెళ్లేదానికి ఒక వెసులుబాటు కల్పించేదానికి మనకు ఈ యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ హెల్ప్ అవుతుందండి. తర్వాత ఇది కొంచెం వెరీ ఇంపార్టెంట్ అండ్ నీడీ పర్సన్కి మేము ఎలా వెల్ఫేర్ ఇవ్వబోతున్నామనే ప్రయత్నంలో భాగంగా విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు అండ్ గర్భిణీలకు అండి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అందరికీ ఇవ్వట్లే. ఇక్కడ ఇప్పుడు విద్యార్థులు ఉంటారు స్కూల్ నుంచి ఇంటికి రావడానికి, తర్వాత కాలేజెస్ విద్యార్థులు బోత్ అండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. అక్కడ డిస్క్రిమినేషన్ ఉండదండి. జెండర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది మా దగ్గర ఉండదు. సో నీడీ పర్సన్స్ విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, తర్వాత గర్భిణీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ అండి సౌకర్యం ఉంటుంది. తర్వాత భూ కబ్జాదారులు, ఇప్పుడు మనం చూస్తే భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామండి. అది ఎలా, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అనుచరులు
ఎక్కడన్నా కొన్ని ఒక బలహీన వర్గాల మనుషులు లేకపోతే కొంచెం ఏ బ్యాకప్ లేని వాడి దగ్గర కొంచెం ల్యాండ్ ఉందంటే వాడు నయానో భయానో ఆ భూమిని కబ్జా పెట్టేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అన్ని భూమి లేకుండా చేస్తున్నారు అనమాట. సో భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపబోతున్నామండి. తర్వాత సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య బీమా ఉంటుంది. ఆడబిడ్డలకు ఆస్తిగా ఒక ఆడబిడ్డ పుట్టగానే ఒక టేకు చెట్టు కానీ లేకపోతే ఎర్రచందనం చెట్టు కానీ గిఫ్ట్గా తన పేరు మీద నాటేస్తే తను పెద్ద అయ్యే టైంకి తనకు ఒక ఆస్తిగా ఒక ఫినాన్షియల్ ఎసెట్గా ఎర్రచందనం కానీ లేకపోతే టేకు చెట్టు కానీ ఒక ఫినాన్షియల్ ఎసెట్గా మారబోతుంది. ఆ అమ్మాయి ఒక బేబీ పుట్టిన తర్వాత నుంచి 18 20 years వచ్చే టైంకి వెళ్ళి తర్వాత అంటే అది ఆడపిల్లలకి మాత్రమే, ఓన్లీ ఆడపిల్లలకి ఫినాన్షియల్గా అమ్మాయిని ఇండిపెండెంట్గా ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని తీసుకురావడం జరిగిందండి. తర్వాత కర్నూలు విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాలు హైకోర్టు బెంచ్కి ఏర్పాటు అండి. ఇప్పుడు వివిధ ప్రాంతాలు ఇప్పుడు మనకు మాన్సూన్ సెషన్ ఉందనుకోండి, వర్షాలు ఎక్కువ వస్తాయి. ఆ వర్షాలు ఉన్నప్పుడు మనకు అమరావతి ప్రాంతంలో కొంచెం వర్షాలు ఎక్కువ ఉంటాయి. విశాఖలో కోస్టుకు నియర్గా ఉంది కాబట్టి మనకు వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలో కర్నూలు కొంచెం డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి రెయిన్ఫెడ్ ఏరియా కాబట్టి మనం మాన్సూన్ సెషన్ని మనం కర్నూలులో కండక్ట్ చేసుకోవచ్చు, వింటర్ సెషన్ని వైజాగ్లో కండక్ట్ చేసుకోవచ్చు, సమ్మర్ సెషన్ని అమరావతిలో కండక్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే వివిధ ప్రాంతాల్లో జరిగే దాని అంశాలు కూడా అసెంబ్లీ దృష్టికి వస్తే అసెంబ్లీలో చర్చ జరుగుద్ది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దానికి ప్రభుత్వం ఆ పర్టికులర్ సమస్యల్ని రిజాల్వ్ చేసేదానికి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందండి. అంటే దీనివల్ల ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో సమావేశాలు జరగడం వల్ల ఆ పర్టికులర్ ప్రాంతాల్లో ఉండే సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి రావడం చాలా సులువుతరం అవుతుందన్నమాట. తర్వాత ఎట్ ద సేమ్ టైం హైకోర్టు బెంచ్లు అండి. విశాఖపట్నం యాజ్ వెల్ యాజ్ కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వాళ్ళు అమరావతికి రానవసరం లేదు హైకోర్టును అప్రోచ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్ర వాసులు అమరావతికి రాకుండా బెంచ్ కానీ మనం విశాఖపట్నంలో కర్నూలులో ఏర్పాటు చేయగలిగితే హైకోర్టుకి అమరావతికి రాకుండా బెంచ్ల్లోనే వాళ్ళు కేసెస్ని అలా డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే రిజాల్వ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఆర్టీసీ బస్ స్టేషన్లలో బహుళ అంతస్తుల ప్రజా ఉపయోగ సముదాయాలండి, మల్టీ కాంప్లెక్స్ బిల్డింగ్లు కట్టి ఆర్టీసీ ప్రాపర్టీస్ని కూడా ఒక ఎకనామికల్ యాక్టివిటీ హబ్గా మార్చే ప్రయత్నం జరగబోతుందండి. తర్వాత డ్వాక్రా సంఘాల కార్పొరేషన్కు నెలవారీ మేళాలు ఎగ్జిబిషన్స్ డ్వాక్రా మహిళలవి. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక రాయితీలు ఇన్సెంటివ్స్ ఇచ్చి డ్వాక్రా మహిళల్ని ఒక ఇండస్ట్రియలిస్టులుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగబోతుందండి. తర్వాత నదులు అనుసంధానం, వాటర్ గ్రిడ్, తీర ప్రాంతాలకు డీశాలినేషన్ ప్లాన్స్ ఉంటాయండి. ఇప్పుడు తీర ప్రాంతాల్లో మనకు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కానీ శాలినిటీ ఉంటుంది, అది పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్గా మనకు హెల్ప్ అవుతుంది. అక్కడ డీశాలినేషన్ ప్లాంట్స్ మనం పెట్టడం వల్ల వాటర్ని డీశాలినేట్ చేసి మనం రెగ్యులర్ యూసేజ్కి పోర్టబుల్కి హెల్ప్ అవుతుందండి అది. తర్వాత ఐటీ కంపెనీల రాయితీల్లో ఆఫీస్ స్పేస్ అండి. ఐటీ కంపెనీలకు రాయితీలతో కూడిన ఆఫీస్ స్పేస్ ఇవ్వబడుతుందండి. సో దట్ మనకు ఐటీ కంపెనీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు. సో దట్ మన ఏపీలో ఉండే గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాన్ టెక్నికల్ వింగ్స్లో పనిచేసేదానికి గ్రాడ్యుయేట్స్ని, అదర్ గ్రాడ్యుయేట్స్ని కూడా అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని సో లోకల్గానే ఎంప్లాయ్మెంట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి హెల్ప్ అవుతుందండి. తర్వాత విద్యుత్ స్లాబ్ మరియు విద్యుత్ రేట్లు తగ్గింపు అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరెంట్ బిల్ ఇంటికి వచ్చిందంటే అది చూసేదానికి పట్టుకునేదానికి కరెంట్ కంటే కూడా కరెంట్ బిల్ షాక్ కొట్టే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. సో అందుకనేసి విద్యుత్ స్లాబ్ యాజ్ వెల్ యాజ్ రేట్లు తగ్గింపు రెండు జరుగుతుందండి. సో దట్ ఒక సామాన్య మానవుడికి విద్యుత్ ఛార్జీల నుంచి కొంచెం వెసులుబాటు కలిగించబోతున్నాము. ప్రతి మండలానికి 2 కోట్లతో ఒక లైబ్రరీ అండి. సో దట్ రీడింగ్ హ్యాబిట్ని, రీడింగ్ కల్చర్ని ఇన్కల్కేట్ చేయగలం మనం. ఇప్పుడు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి లైబ్రరీలు అనేది చాలా కనుమరుగైపోతున్నాయి. సో ఆ కల్చర్ని టెక్నాలజీ వచ్చిన తర్వాత లైబ్రరీ వల్ల యూజెస్ ఉంటుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు మనము స్మార్ట్ మొబైల్స్ కరెక్ట్, కానీ మనం బుక్ని ఫిజికల్గా పట్టుకొని చదివే దాంట్లో ఉండే ఫీల్ మనం డిజిటల్లో రాదు కదండి అది. సో ఫిజికల్ రీడింగ్ ఈజ్ ఫిజికల్ రీడింగ్ ఆల్వేస్, అండ్ ఆ ఫీల్ వేరే ఉంటుంది. అండ్ డిజిటల్లో అంటే మనం చదువుకున్న తర్వాత మళ్ళీ వీ కాంట్ అండర్లైన్, వీ కాంట్ నోట్ డౌన్ ద పాయింట్స్ యాక్చువల్గా. అదే ఒక మనం బుక్ అయితే అండర్లైన్ చేసుకోవచ్చు, వాటి నుంచి పాయింట్స్ ఏమైనా ఉంటే మనం రాసుకోవచ్చు. డిజిటల్లో అయితే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా. చదువుకునే దాని వరకు డిజిటల్ ఓకే, బట్ ఆ ఫిజికల్ ఫీల్ ఏదైతే ఉందో అది లైబ్రరీలోనే వస్తుందండి. ఒక డిసిప్లిన్ రీడింగ్ హ్యాబిట్ అనేది లైబ్రరీస్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ చదువుతూ ఉంటారు కాబట్టి ఒక డిసిప్లిన్ రీడింగ్ హ్యాబిట్ ఒకటి డెవలప్ అవుతుందండి. ఓకే, అంటే ఒక మండలానికి అన్నారు, మండలానికంటే 40 ఊర్లు ఉంటాయి. తర్వాత నాలెడ్జ్ హబ్ అండి, స్పోకెన్ ఇంగ్లీష్,
తర్వాత యాప్టిట్యూడ్ కంప్యూటర్ కోర్సులు ఇవి ప్రతి మండలంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నామండి. ప్రతి జిల్లాకు పోటీ పరీక్షల కేంద్రం అండి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు క్యాపిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో గవర్నమెంట్ తరఫునే జిల్లా హెడ్ క్వార్టర్స్లో పోటీ పరీక్షల కేంద్రాన్ని, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని, సో దట్ స్కిల్స్ ఎక్వేరీకి కూడా వాడు ఎక్కడికెక్కడికో దూరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉచితంగానేనా? ఉచితంగా, ఇదంతా గవర్నమెంట్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా పై చదువులు చదవడం కోసం అంటే ఏదైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతే గ్రూప్స్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే వాళ్ళకు ప్రాపర్ పోటీ పరీక్షల కేంద్రాలని ఏర్పాటు చేస్తామండి. తర్వాత వివాదరహిత గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతానికి ఏకగ్రీవంగా గ్రామాలు కానీ ముందుకు వస్తే ₹1,00,00,000 గ్రాంట్ అండి. ఆ విలేజ్ వివాదరహిత గ్రామాలకు ₹1,00,00,000 గ్రాంట్ ఇవ్వబడుతుందండి. సో దట్ ఆ ₹1,00,00,000 గ్రాంట్ విలేజ్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. కొత్త పరిశ్రమలకు 3 ఏళ్ళు ట్యాక్స్ హాలిడే అండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ కొత్తగా పెడతామని ముందుకు వస్తారో ట్యాక్స్ హాలిడే ఇచ్చేసి ఇన్వెస్టర్స్ని అటాక్ చేసేదానికి ఇది ఒక ప్రయత్నం అండి. తర్వాత ట్యాక్స్ హాలిడే జీరో కాస్ట్ ఎంట్రీ, పరిశ్రమలకు 3 ఏళ్ళ హాలిడేతో పాటు ఎంట్రీ అప్పుడు కూడా జీరో కాస్ట్, నో నీడ్ టు పే ఎనీథింగ్ అనమాట. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసము 10 లక్షల వరకు పూచీకత్తు మరియు వడ్డీ లేని రుణాలు, ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలుకి వాళ్ళకి రాయితీలు అండి దివ్యాంగులకి. ఇది ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుంది. తర్వాత ఎన్ఆర్ఐలు స్వచ్ఛంద సంస్థల అభివృద్ధి పనులకు మ్యాచింగ్ ఫండ్ అండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారండి, అబ్రాడ్లో సెట్ అయ్యారు. వాళ్ళు కొంచెం అక్కడ డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఇక్కడ బ్రైబ్ పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు, లోకల్ లెజిస్లేటర్స్కి, లోకల్ అఫీషియల్కి. సో దీన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసేసి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టేసి ఒక హడీల్స్ ఏవైతే ఉన్నాయో కరప్షన్ కానీ లేకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ కానీ అప్రూవల్ ఇచ్చే దాంట్లో వీటిని కొంచెం ఈజ్ చేసేసేసి ఆ ఎన్ఆర్ఐస్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసేదానికి కానీ వాళ్ళు ఏదైనా కొంతమంది ఎన్ఆర్ఐలు ఎన్జిఓలు పెట్టేసి ఇక్కడ నడుపుతున్నారు. వాళ్ళకి మ్యాచింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చేసి ఇక్కడ లోకల్ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యేదానికి ప్రయత్నం అండి ఇది. తర్వాత ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ అండి. పారిశ్రామిక విద్యుత్కు కనీస డిమాండ్ ఛార్జీలను తొలగించడం జరుగుతుంది. సంబంధిత పరిశ్రమలకు గ్యాస్, నీటి పైపులు కనెక్షన్లు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందండి. ఇండస్ట్రియల్ కారిడార్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేసిన తర్వాత వాటికి కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీలని తొలగించడంతో పాటు పరిశ్రమలకు గ్యాస్, నీటి పైపులు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కు ఈ ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. తర్వాత రైతు చేయూత అండి. యాక్చువల్గా మా మేనిఫెస్టో ఈ బుక్లో చూస్తే ఫస్ట్ వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రయారిటీ ఇచ్చాము. ఎందుకంటే వ్యవసాయం అనేది మా అధ్యక్షుల వారికి కానీ చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు ఆయన హార్ట్ యాక్చువల్గా. ద సేమ్ టైం ఇప్పుడు అన్నదాతల్ని మనము ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రొటెక్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఫుడ్ క్రైసిస్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకొని రైతులకు చేయూత సంవత్సరానికి ₹10,000 అండి. స్వామినాథన్ కమిటీ కనీస మద్దతు ధర వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలు, స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకొని ఎంఎస్పి కానీ తర్వాత వ్యవసాయ కొనుగోలు ఉత్పత్తుల్ని గవర్నమెంట్ మీడియేట్ చేసి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుందండి. వ్యవసాయ రైతు కూలీల ఖర్చు సంవత్సరానికి ప్రతి రైతుకు 5,000 అండి. ఇప్పుడు రైతులకి యాక్చువల్గా లేబర్ కాస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంది. సో ఆ లేబర్ కాస్ట్ కొంచెం రైతుకు రిలీఫ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రతి రైతుకి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకి ఒక ₹5,000 వ్యవసాయ కూలీ ఖర్చు సంవత్సరానికి 5,000 గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయబోతుంది. తర్వాత ఎఫ్ఈఓల ప్రోత్సాహం ద్వారా తక్కువ ధరలకు ధాన్యం, కూరగాయలు అందుబాటులోకి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చి తక్కువ ధరలకే ధాన్యం, కూరగాయలు అందుబాటులోకి కామన్ పబ్లిక్ తీసుకురాబోతున్నామండి. ప్రతి కుటుంబానికి ఉపాధి అండి. ఇది వన్ ఆఫ్ ద కీ పాయింట్ మా మేనిఫెస్టోలో. ప్రతి పంచాయతీకి 10 మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి పంచాయతీకి, నియోజకవర్గానికి కాదు, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ. కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అండి. ఇప్పుడు మనకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది, అదే పట్టణాల్లో కూడా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురాబోతున్నామండి. తర్వాత నాణ్యమైన రోడ్డు భద్రతా చట్టం అమలు చాలా పర్ఫెక్ట్గా జరగబోతుంది. తర్వాత కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విమానాశ్రయాలు ఒక 4-5 ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనకి ఈక్వల్గా ఉన్న కొంచెం అటు ఇటుగా ఉండే గుజరాత్కి అయితే ఆల్మోస్ట్ 20+ or 25+ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సో ఎయిర్ కనెక్టివిటీ పెంచే ప్రయత్నంలో భాగంగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కూడా చేయబోతున్నామండి. తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ₹1,00,00,000 గ్రాంట్, ఇందాక చెప్పినట్టు. ఓకే, ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,00,000 గ్రాంట్ అండి. అంటే 5 సంవత్సరాలకి ఒక పంచాయతీకి వచ్చేసి ₹5 కోట్ల వస్తుందండి. తర్వాత ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత బీమా ఉందండి.
ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా చనిపోతే జీవిత బీమా ఇది గవర్నమెంట్ తరఫు నుంచే ఇస్తున్నాం. దీనికి ఎలాంటి ఇన్సూరెన్స్ కంపెనీతో సంబంధం లేదండి, గవర్నమెంటే ఇస్తుంది. 10 lakhs ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అండి ఇది. ఓకే. ప్రతి ఇంటికి సబ్సిడీపై సోలార్ విద్యుత్ అండి. రైతు పారిశ్రామికవేత్తగా మారటానికి భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేదానికి ఒక చేయూతను ఇవ్వబోతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. తర్వాత సొంత ఇంటి నిర్మాణానికి ఇసుక కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా చేయబడుతుందండి ఇది. అంటే నీడీ పర్సన్స్ ఉంటారు, ఇల్లు కట్టుకోబోతారు, వాళ్ళు ఇప్పుడు కంకర కానీ ఇసుక కానీ కొనలేని పరిస్థితిలో ఉంటారు, ఉచితంగా గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయబోతుంది. నాట్ ఫర్ మల్టీ కాంప్లెక్స్లు కట్టే అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి కాదు, సామాన్య ప్రజలు అయితే ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోబోతారో వాళ్ళు గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోగలిగితే వాళ్ళకు ఉచితంగా ఇంటి వద్దకే ఇసుక యాజ్ వెల్ యాజ్ కంకరని సరఫరా చేస్తుంది గవర్నమెంటే. ఓకే. తర్వాత ఉద్యోగస్తులకి ఆటోమేటిక్ ప్రమోషన్ విధానము, ఛాయిస్ పోస్టింగు, అంగన్వాడీ ఆశా వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు, తర్వాత గ్రాట్యుటీ విశేష వేతన సౌకర్యం ఉంటుందండి. తర్వాత అన్ఎంప్లాయీస్కి వచ్చేసరికి మా పార్టీ మేనిఫెస్టో చాలా ప్రెస్టీజియస్గా తీసుకుందండి. ఇప్పుడు వరకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతి సంవత్సరము. జాబ్ క్యాలెండర్ ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయింది. ఒక సంవత్సరం కూడా January 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. బట్ మేము కొంచెం దీన్ని ఎలా తీసుకొచ్చామంటే ఓవర్ల్యాప్ లేకుండా, నోటిఫికేషన్కి ఓవర్ల్యాప్ అవ్వకుండా January 26 రిపబ్లిక్ డే రోజున Group 1 నోటిఫికేషను, August 15 ఇండిపెండెన్స్ డే రోజున వచ్చేసి Group 2 నోటిఫికేషను, September 5 టీచర్స్ డే రోజున వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్, అండ్ October 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి. ఈ ప్రాసెస్ మనం చూస్తూ ఉంటే ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి ఓవర్లాపింగ్ లేదు, ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి టైం ఉందన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు Group 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం రిజల్ట్ అటు ఇటు అయితే ఇమీడియట్గా Group 2కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉండి వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒకదానికి ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్ ఓవర్లాపింగ్ లేదు. తర్వాత క్లమ్జీనెస్ అనేది ప్రిపరేషన్లో లేకుండా చాలా స్ట్రీమ్ లైన్ చేసిన నోటిఫికేషన్ ఇది జాబ్ క్యాలెండర్ అండి. ఎవ్రీ ఇయర్ Jan 26 Group 1, August 15 Group 2, September 5 డిఎస్సి నోటిఫికేషన్, అండ్ October 31 వచ్చేసి మనకు ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అండి. మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అగైన్ మా కాన్స్టిట్యున్సీలో, మా మేనిఫెస్టోలో. మహిళలు వద్దంటే వద్దు, మద్యపాన నిషేధం. అట్ ద సేమ్ టైం మద్యపాన విక్రయ ప్లేసుల్లో కూడా ఒక పర్మిట్ విధానం, ఒక పర్మిట్ దాటిన తర్వాత అక్కడ మద్యపాన విక్రయాలు జరిగేదానికి ఇంకా స్కోప్ ఉండదండి. ప్రతి సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు నిధులండి. అంటే 5 సంవత్సరాలకు వచ్చేసరికి మనకు 500 కోట్లు అవుతుంది. ఇది ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంటే కాన్స్టిట్యున్సీకి గ్రాంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఒక నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు వచ్చి 500 కోట్లు అవుతుంది. అలానే గ్రామ పంచాయతీకి ఒక సంవత్సరానికి ₹1 గ్రాంటు, 5 సంవత్సరాలకు వచ్చి 5 కోట్ల గ్రాంట్ అండి. గ్రామానికి 5 కోట్ల చొప్పున, నియోజకవర్గానికి 500 కోట్ల చొప్పున అభివృద్ధికి నిధులు ఇస్తున్నామండి. ప్రతి నియోజకవర్గానికి ఒక నిమ్స్ స్థాయి హాస్పిటల్, ఒక జిల్లా స్థాయికి వచ్చేసరికి ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ని గవర్నమెంట్ కట్టించబోతుందండి. ప్రతి మండలంలో మెడికల్ స్టోర్ అండి. ఇది మళ్ళీ సామాన్య ప్రజలకి చాలా చాలా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించేదానికి హెల్ప్ అవుతుంది ఇది. సో ప్రతి మండలంలో ప్రభుత్వం మెడికల్ స్టోర్ ఓపెన్ చేసి రన్ చేస్తుంది. అది కనీస మద్దతు ధర అనేది చాలా తక్కువ ఉంటుంది. అది ఎంఆర్పి అనేది చాలా తక్కువ ధరకే వాళ్ళకు ఉంటుంది. సో దట్ ఏంటంటే ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ వాళ్ళకు కూడా ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ అయ్యి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైతే మన మందులు ఉంటాయో మెడికల్ షాప్స్లో దొరికే మందులు అవి ధరలు తగ్గించి ఒక సామాన్యుడికి కొంచెం చాలా ఒక రిలీఫ్ ఇస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని చాలా తగ్గిస్తుందండి. తర్వాత పెట్రోల్ డీజిల్లపై రాష్ట్ర పన్ను తగ్గిస్తుందండి. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే వ్యాట్ వేస్తుందో పెట్రోల్ డీజిల్పై, సో దీని మీద వ్యాట్ తగ్గించడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మీద ట్రాన్స్పోర్ట్ యొక్క కాస్ట్ తగ్గుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గడం వల్ల మనకు వివిధ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ట్రాన్స్పోర్ట్ అండి. ఎప్పుడైతే డీజిల్ ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ మీద లింక్ అయ్యే ప్రతి వస్తువు యొక్క ధరలు పెరుగుతుంది. దీన్ని మనం ఒక్కసారిగా డీజిల్ పెట్రోల్లో వ్యాట్ మనం స్టేట్ గవర్నమెంట్ తగ్గించగలిగితే ఖచ్చితంగా మిగిలిన అన్ని వస్తువుల ధరలు తగ్గేదానికి అవకాశం ఉందండి. సో దట్ సామాన్యుడికి చాలా రిలీఫ్ అవుతుంది అది. తర్వాత ఇప్పుడు నుంచి ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ అండి. ఇంటి వద్ద నుంచి మీరు ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయొచ్చు. మొబైల్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత గ్రామీణ కోర్టులు అండి. గ్రామీణ కోర్టులు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఏదైతే వివాదాలు ఉన్నాయో అవి గ్రామాల్లోనే ఆ వివాదాల పరిష్కారం చూపడుతుంది. ఫర్ దట్ గ్రామీణ కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నామండి.
చాలా కొత్తగా ఉంది సార్ గ్రామీణ కోర్టు. గ్రామీణ అది ఆల్రెడీ మనకు యాక్ట్ ఉందండి, నేషనల్ గ్రామీణ న్యాయాలయ యాక్ట్ 2008 ఏదో ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని మనం తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామండి. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చింది యాక్చువల్గా అది. సో ఆ యాక్ట్ ఉందనే విషయం మరి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్స్కి తెలుసో లేదో మాకు తెలియదు, కానీ ఆ యాక్ట్ ద్వారా గ్రామీణ కోర్టులు ఏర్పాటు చేసి ఏదైతే లోకల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు హయ్యర్ కోర్ట్స్కి వెళ్లకుండా విలేజ్ లెవెల్లోనే చిన్న చిన్న కేసులను విలేజ్ లెవెల్లోనే అవి పరిష్కారం చూపే మార్గాలు చేయొచ్చండి. ఓకే. తర్వాత ప్రతి నియోజకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్కూల్ అండి. ప్రతి జిల్లాకు ఒలింపిక్ స్థాయి ట్రైనింగ్ సెంటర్. తర్వాత 6వ తరగతి నుండి సైనిక శిక్షణ, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యం అండి. దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ వస్తాయి మనకు. తర్వాత ఒలింపిక్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైనింగ్ ఇచ్చేసి ఒలింపిక్కి మన స్టేట్ నుంచి ఎక్కువ మందిని రిప్రజెంట్ చేసేదానికి ఒక ట్రైనింగ్ ఇప్పించగలము. అట్ ద సేమ్ టైం 6వ తరగతి నుంచి వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఒక డిసిప్లైన్డ్ దట్ స్టూడెంట్గా తయారవుతాడు. కాలేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఎన్ఎస్ఎస్ కొన్ని కాలేజీల్లోనే ఉన్నాయి, అన్ని కాలేజీల్లోనూ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక దాన్ని ఏమంటారు ఒక డిసిప్లైన్డ్ స్టూడెంట్గా సిటిజన్గా తయారు చేసేదానికి వాళ్ళకు స్కూలింగ్ నుంచే ఎస్టాబ్లిష్మెంట్ మిలిటరీ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ ద్వారా మనం చేయబోతున్నామండి. తర్వాత ధార్మిక కట్టడాల పునరుద్ధరణ, స్థలాల రక్షణ, లలిత జానపద కళల ఆదరణ, జిల్లాకు సాంస్కృతిక కేంద్రము, ప్రపంచ బ్రాండ్గా మన చేతి వృత్తులు తయారీ. మన ఏవైతే చేతి వృత్తులు ఉన్నాయో చేనేత కానీ లేకపోతే కొండపల్లి బొమ్మలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మన లోకల్గా తయారు చేయబడేవి వాటికి ఖచ్చితంగా ప్రపంచ బ్రాండ్గా మార్చే ప్రయత్నం చేయబోతాము. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తామండి. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇంగ్లీష్కి అగెనిస్ట్ కాదండి. ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం ఓకే, కానీ ఇప్పుడు మన పేరెంట్స్ ఆ స్టేజ్ చూసుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్తో అంత ఫెమిలియారిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరికీ అన్ని రీచ్ అయ్యే విధంగా తెలుగు భాషకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామండి. ఓకే. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో తమిళనాడు ఉంది, ఖచ్చితంగా వాళ్ళు తమిళకి చాలా ప్రయారిటీ ఇస్తాడు. కన్నడ ఉంది, కన్నడలో ఇప్పుడు వాళ్ళు కూడా కన్నడకి ప్రయారిటీ ఇస్తారు. సేమ్ అలానే మేము కూడా అడ్మినిస్ట్రేషన్లో ప్రతి జీవో తెలుగులో వచ్చేలా ఒక నిర్ణయం చేయబోతున్నామండి. తర్వాత ఎక్సైజ్ పాలసీ అండి. సో ఇందాక చెప్పినట్టు రైతుకు చేయూత పథకం కింద 16,000 అండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏముందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 PM కిసాన్ కింద వస్తుంది. ఒక 6,500 వచ్చేసి 7,500 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కలిపితే సమ్వేర్ అరౌండ్ 13,500 వస్తుంది. సో దానికి మేమేంటంటే ప్రతి రైతుకి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుకి సంవత్సరానికి 16,000 రూపాయలు రైతు చేయూత పథకం కింద అందించబోతున్నామండి ఖరీఫ్ రబీ పంటలకి. ఓకే. తర్వాత డాక్టర్ MS స్వామినాథన్ వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ పథకం అండి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాదాగా రైతుల యొక్క కూలీల ఖర్చు తగ్గించేదానికి ఈ పథకం కింద స్వామినాథన్ వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ పథకం కింద ఒక 5,000 రూపాయలు ఇన్సెంటివ్ రైతులకి ఇవ్వబోతున్నామండి సంవత్సరానికి. తర్వాత ఇందాక చెప్పినట్టు స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకుని C2+50 బేసిస్ కింద MSPకి రైతులు ధాన్యాలు కొనుగోలు చేసేలా ప్రయత్నం అండి. ఇది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కౌలు రైతులకి గుర్తింపు సహాయం అండి. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో కౌలు రైతులకు వచ్చే పరిస్థితి లేదు. సో ఆంధ్రాలో కొంచెం మెజారిటీ కౌలు రైతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు మన ఫుడ్ సెక్యూరిటీలో కానీ అగ్రికల్చర్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది కౌలు రైతులది. దాన్ని బేస్ చేసుకొని కౌలు రైతులకు గుర్తింపు సహాయం 2 చేయబోతుందండి గవర్నమెంట్. రాష్ట్రంలో కనీసం 35 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వడానికి నిబంధనలు సరిగ్గా లేవు. ఆ నిబంధనలను సడలించి ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చి కౌలు రైతుల నుండి దరఖాస్తులు తీసుకొని గ్రామసభ ద్వారా వాళ్ళని గ్రామసభలో డిసైడ్ చేసి కౌలు రైతా కాదా అనేసి వాళ్ళకి CCRC కార్డులు ఇచ్చేస్తామండి. తర్వాత కౌలు రైతులు బ్యాంకు నుండి పంట రుణాలను ఇప్పించడానికి ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. కౌలు రైతులకి బ్యాంకుల నుంచి అగ్రికల్చర్ లోన్ తీసుకునేదానికి, లేదా కౌలు రైతులు జాయింట్ లయబిలిటీ గ్రూపులు తయారు చేసి వడ్డీ లేని రుణాలను ఇప్పిస్తుంది. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ క్రియేట్ చేసేసి పంట నష్టపరిహారం, పంటల బీమా వంటి పథకాలు మొత్తం కౌలు రైతులందరికీ వర్తింపజేసేలా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి పంట నష్టపరిహారం కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే మనకు చేయూత స్కీమ్ ఉందో అది కౌలు రైతులకు అందుబాటులో లేదు. మేము CCRC కార్డ్స్ ఇవ్వడం ద్వారా ఈ CCRC కార్డ్స్ వచ్చిన ప్రతి కౌలు రైతుకి గవర్నమెంట్ సైడ్ నుంచి నష్టపరిహారం కానీ పంట బీమా పథకాలు కానీ కౌలు రైతులకు అందరికీ వర్తింపచేసేలా చేస్తామండి. తర్వాత ఇంకోటి ఇప్పుడు మన అగ్రికల్చర్లో చూసుకుంటేనండి విత్తనాలు నాసి రకం విత్తనం వస్తే పంట దిగుబడి సరిగ్గా ఉండదు. సో అందుకనేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విత్తన చట్టం తీసుకురాబోతుందండి.
తర్వాత చట్టబద్ధతో కూడిన ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేసేసి రైతులకు ఉండే సమస్యల్ని అది రిజాల్వ్ చేసేదానికి హెల్ప్ అవుతుందండి. తర్వాత మన ట్రెడిషనల్ విత్తనాలు ఉంటాయి, సాంప్రదాయ విత్తన బ్యాంకును, ట్రెడిషనల్ సీడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసేసి లోకల్గా ఉండే మన ఏదైతే దేశీ విత్తనాలు ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా జరగబోతుందండి. తర్వాత పంట బీమా పథకం అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు వరదలు వస్తుంటాయి, కొన్నిసార్లు తుఫాన్లు వచ్చి పంటలు మొత్తం నష్టం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపు నేచురల్ కలామిటీస్ వచ్చి ఏదన్నా మనకు పంట నష్టం జరిగితే 15 రోజుల్లో రైతులకి 15,000 రూపాయలు సహాయం అందించబోతున్నామండి, 15 రోజుల్లోనే. సో దానికి ఎక్కువ టైం తీసుకునే పరిస్థితి లేకుండా, ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దాటేయకుండా 15 రోజుల్లోనే పంట నష్టం జరిగిన 15 రోజులకి ఈ నష్టపరిహారం అందించబోతున్నామండి. తర్వాత విద్య, ప్రతి నియోజకవర్గంలో సమీకృత విద్యా విధానంతో అంతర్జాతీయ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేయడం, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, శారీరక, భావోద్వేగ, మేధో, ప్రకృతి, ఆధ్యాత్మిక శ్రేయస్సుపై దృష్టి సారించడం జరుగుతుందండి. తర్వాత వృత్తి 11వ తరగతి నుంచి ఎన్ఎస్ఎస్ ఇందాక చెప్పాను. తర్వాత సిపిఆర్ సహా ప్రాథమిక విద్యకు, సో 6వ తరగతి నుంచి ఇందాక చెప్పాను మిలిటరీ అండి. తర్వాత 11th ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకి ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్తో పాటు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, స్పోకెన్ ఇంగ్లీషు, యాప్టిట్యూడ్, కంప్యూటర్ కోర్సుల్లో కూడా శిక్షణ అండి 6వ తరగతి నుంచి ఇవన్నీ. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత సైబర్ సెక్యూరిటీ బేసిక్ సెంట్రిక్గానే మనకు చాలా యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి 6th స్టాండర్డ్ నుంచే గ్లోబల్ టెక్నాలజీ మీద అవేర్నెస్ తెచ్చే విధంగా ట్రైనింగ్ ఉండబోతుందండి. తర్వాత 11వ తరగతి నుంచి 12వ తరగతి నాటికి ఒక నైపుణ్యం, అండర్ గ్రాడ్యుయేట్ నాటికి 2 నైపుణ్యాల్లో ప్రావీణ్యం పొందేలా సో కాలేజెస్ని ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. 11th స్టాండర్డ్కి ఒక యాక్టివిటీ, తర్వాత గ్రాడ్యుయేషన్ అయ్యే నాటికి, అండర్ గ్రాడ్యుయేట్ అయ్యే నాటికి 2 నైపుణ్యాల్లో ప్రావీణ్యం అండి. తర్వాత ఇప్పుడు సగటు మానవుడిని, తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే అంశం ఏదైనా ఉందంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు అండి. దాన్ని పర్యవేక్షణకు ఒక రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయబోతున్నామండి. దానివల్ల కొంచెం ఫీజెస్ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఫీజులు ఉన్నాయో దాన్ని స్ట్రీమ్లైన్ చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయబోతున్నామండి. సో ఏదైతే ఆ మాఫియా ఏదైతే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉండ ఆ మాఫియాని కొంచెం కంట్రోల్ చేసేదానికి ఈ ఫీజుల రెగ్యులేటరీ కమిటీ ఒక నిర్ణయం ఏర్పాటు చేయబోతున్నామండి. తర్వాత జాతీయ విద్యా విధానం ప్రకారం 30:1 అంటే 30 మంది విద్యార్థులు ఒక టీచర్ ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామండి. ఎయిడెడ్ కళాశాలలు, వృత్తి విద్యా సంస్థల్లో అధ్యాపకుల సమస్యలు పరిష్కరించడానికి మా మేనిఫెస్టో క్లియర్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేసిందండి ఆ అంశాన్ని. తర్వాత గ్రామీణ అభివృద్ధికి ప్రతి గ్రామాల్లో 10 ఎకో ఫ్రెండ్లీ పరిశ్రమలు రాబోతున్నాయండి ప్రతి గ్రామానికి. ఆయా జిల్లాల్లో పంటలకు సంబంధించి వ్యవసాయ అనుబంధ స్థాపన. ఇప్పుడు మనకు గోదావరి జిల్లాలో ప్యాడీ ఎక్కువ పండుతుందండి, అక్కడ ప్యాడీ రిలేటెడ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు గుంటూరులో పల్నాడు ప్రాంతం చూసుకుంటే, గుంటూరు జిల్లా యాజ్ ఎ హోల్ చూసుకుంటే మిర్చి ఎక్కువ సాగు ఉంటుంది, అక్కడ మిర్చి రిలేటెడ్. ఇప్పుడు రాయలసీమలో మనకు అనంతపురం లాంటి ఏరియాలో శనగలు ఎక్కువ పండుతాయి, అక్కడ ఆ శనగలు రిలేటెడ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ని పెట్టి సో ఆయా జిల్లాలో పంటకు అనుగుణంగా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసే ప్రయత్నం ఒకటి చేయబోతున్నామండి. ఏకగ్రీవంగా వివాదాలు లేని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 25 లక్షల ప్రోత్సాహకం అండి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు వివాదాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైతే 25 lakhs రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ పంచాయతీ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యేలా చేస్తామండి. తర్వాత ప్రతి గ్రామానికి, ఇప్పుడు చాలా గ్రామాలకి బస్ ఫెసిలిటీస్ లేక ఆటోల మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉండబోతుందండి. ప్రతి మండలం నుంచి ఒక మోడల్ విలేజ్కి ₹1 ప్రోత్సాహం అండి. మండలానికి ఏదైనా మోడల్ విలేజ్గా ఒక విలేజ్ డెవలప్ అయితే దానికి ఒక ₹1 డబ్బులు ఇచ్చి ఇంకా బెటర్గా ఆ మోడల్ విలేజ్ ముందుకెళ్ళేదానికి హెల్ప్ అయ్యేలా చేస్తామండి. ప్రతి నియోజకవర్గానికి ఒక అనాథాశ్రమం ఉండబోతుందండి, అనాథుల వాళ్ళని టేక్ కేర్ చేసేదానికి. తర్వాత సబ్సిడీపై ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్ళు, పలు చోట్ల సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించే విధంగా చర్యలు చేపట్టబోతున్నామండి. తర్వాత ట్రాన్స్జెండర్ల కోసం ఇప్పటివరకు నాకు తెలిసి ఏ పార్టీ మేనిఫెస్టో కూడా గవర్నమెంట్ కూడా అంత సెన్సిటివ్గా ఉన్నట్టు నాకైతే కనిపించలేదు. సో ట్రాన్స్జెండర్ వాళ్ళ సంక్షేమం కోసము లింగ మార్పిడి ధృవీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు జారీ చేస్తామండి ట్రాన్స్జెండర్స్కి. తర్వాత అన్ని జిల్లాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లు ట్రాన్స్జెండర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము.
ఇప్పుడైతే నార్మల్గా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ డెవలప్ అవుతున్నాయి, కానీ స్పెసిఫిక్గా ట్రాన్స్జెండర్స్కి ఏం లేవు. సో ట్రాన్స్జెండర్స్కి కూడా స్పెషల్గా హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లు ఏర్పాటు చేయబోతున్నాం. 2 లక్షల వరకు వడ్డీ లేని పూచీకత్తు లేని రుణాలు ట్రాన్స్జెండర్స్ కూడా. తర్వాత స్వయం ఉపాధి అవకాశాల కోసం 5 లక్షలు సీడ్ గ్రాంట్తో ట్రాన్స్జెండర్ స్వయం సహాయక బృందాలని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడైతే స్వయం సహాయక సంఘాలకు మహిళలకు ఉన్నాయో అలానే ట్రాన్స్జెండర్ కూడా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయబోతున్నామండి. తర్వాత మహిళా సాధికారతలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్లో పాటుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు జీవనోపాధి పెంపొందించడానికి స్వయం ఉపాధి మార్గాల ఏర్పాటుకు వడ్డీ లేని రుణాలండి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నైపుణ్యం సాంకేతిక పెట్టుబడి కల్పించేందుకు రాష్ట్రం స్వయం సహాయక సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతుంది. తర్వాత నెలవారీ స్వయం సహాయక బృందం డ్వాక్రా మేళాలు ప్రతి జిల్లాల్లో స్వయం సహాయక బృందం గ్రూపు వారి ఉత్పత్తులు ప్రమోట్ చేయడానికి సరైన కార్యాలయ స్థలాలండి. ఇప్పుడు ఏదైతే డ్వాక్రా మహిళలు వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయో వాళ్ళని ప్రమోట్ చేసేదానికి ప్రాపర్ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసేసేసి వాళ్ళ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ప్రయత్నం చేయబోతున్నామండి. పనిచేసే మహిళలకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ బైక్ అండి, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. సో వాళ్లకు మొబిలిటీ ఈజీ చేసేదానికి లేకపోతే వెళ్ళి వచ్చేదానికి కొంచెం బెటర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే దాని మీద సబ్సిడీలు అండి. పనిచేసే మహిళలకు ఇది వన్ ఆఫ్ ద ప్రొవిజన్ అండి. ఇప్పుడు మహిళా సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. వేరే ప్రాంతాల నుంచి సిటీస్కి వర్క్ చేసుకునే దానికి మహిళలు వస్తుంటారు మనకు. వాళ్ళ కోసం ఏంటంటే పనిచేసే వర్కింగ్ ఉమెన్కి బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ దగ్గరలో ఉమెన్ హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం గవర్నమెంట్. సో ఇదేంటంటే వాళ్ళ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని చేయబోతున్నాం. ఇది మహిళలకి పర్టికులర్లీ వర్కింగ్ ఉమెన్కి చాలా హెల్ప్ అవబోతుందండి ఇది. సో ప్రొఫెషనల్ మెయింటెనెన్స్తో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పారిశుద్ధ్య మరుగుదొడ్లు అండి. పారిశుద్ధ్య మరుగుదొడ్లు స్పెసిఫిక్గా మహిళలకే లేవు అనమాట. సో వాటిని రాష్ట్రం మొత్తము మహిళల కోసము స్పెషల్గా పారిశుద్ధ్య మరుగుదొడ్లు ఏర్పాటు చేయబోతున్నామండి. తర్వాత ఎవరైతే విడో రీమ్యారేజెస్కి వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహకం అండి, నగదు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది విడో రీమ్యారేజెస్ ప్రమోట్ చేసేదానికి. ఓకే. సో తర్వాత మనం ఎక్సైజ్ పాలసీల్లో వచ్చేసి ఇందాక చెప్పినట్టు మహిళల చేతుల్లో మద్యపానం అండి, వాళ్ళు వద్దు అంటే వద్దు. తర్వాత గ్రామాల్లో మద్యం షాపులు భవితన్యానికి నిర్ణయించడానికి కనీసం 50% మహిళలు హాజరుతో గ్రామసభ నిర్వహించడం అండి. 50% మహిళలు అక్కడ గ్రామసభ నిర్వహించిన తర్వాత గ్రామాల్లో అక్కడ మహిళలు వద్దు అని డిసైడ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మద్యం షాపును తీసేస్తామండి. మద్యం సేవించుటకు పర్మిట్ విధానాన్ని తీసుకురావడం, 21 ఏళ్ళు నిండిన వారు మద్యం సేవించడానికి వ్యక్తిగత పర్మిట్లు తీసుకోవాలి. ఇప్పుడు మనకు విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల బెల్ట్ షాపుల వల్ల టీనేజర్స్ అండి, అంటే 21 మైనారిటీ కూడా తీరకుండానే మద్యం సేవించి తర్వాత ఆ లేటర్ ఆన్ ఫేజ్లో వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. దాన్ని కంట్రోల్ చేసేదానికి ఆ డ్రగ్స్ మద్యాన్ని దూరం ఉంచేదానికి పర్మిట్ విధానము. 21 years తర్వాత మద్యం సేవించాలంటే ఫస్ట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ పర్మిట్ ఉన్న వాళ్ళకే వైన్ షాప్లో మనం లిక్కర్ కొనేదానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఓన్లీ డిజిటల్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు వైన్ షాప్స్లో. సో ఫిజికల్ క్యాష్ వచ్చి లిక్విడ్ ద్వారా జరిగేదానికి లేదు, ఓన్లీ డిజిటల్ పేమెంట్ ద్వారానే మద్యం విక్రయాలు జరుగుతాయండి. నివాస ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల దగ్గరలో వైన్ షాపులు పెట్టేదానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదండి. తర్వాత ఏదైతే మద్యం ప్యాకేజ్కి ప్లాస్టిక్ ప్రొడక్షన్ యూజ్ చేసేదానికి గవర్నమెంట్ కంప్లీట్గా ప్రొహిబిట్ చేయబోతుందండి. 100% బెల్ట్ షాపుల నిర్మూలన మా పార్టీ మేనిఫెస్టో ధ్యేయం అండి. డ్రగ్ పెడర్లపై చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. డ్రగ్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం ఉక్కుపాదం మోపుతామండి. సో ఇక్కడ డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి మా అధ్యక్షులు వారు యాక్చువల్గా బాంబేలో థానే కమిషనర్గా చేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ డ్రగ్స్ పెడ్లర్స్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఖచ్చితంగా మా అధ్యక్షుల వారికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉందండి. సో డ్రగ్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రం చాలా బలంగా ప్రణాళిక ఉందండి మా దగ్గర నుంచి. ఇప్పుడు ఇంకోటి ఇందాక ఆరోగ్యంలో నేను నిమ్స్ లెవెల్ హాస్పిటల్ వచ్చేసి ప్రతి నియోజకవర్గాన్ని, తర్వాత ఎయిమ్స్ లెవెల్ హాస్పిటల్ వచ్చేసేసి ఎయిమ్స్ స్టాండర్డ్ ఉన్న హాస్పిటల్ వచ్చేసి జిల్లాకి అని చెప్పాను కదా. దాంతోపాటు ఆరోగ్యంలో మనం ఇంకోటి ఏమనుకుంటున్నామంటే ప్రతి నియోజకవర్గానికి ఎంఆర్ఐ సిటీ స్కాన్లతో కూడిన డయాగ్నోస్టిక్స్ సెంటర్ని పెట్టేస్తే మనకి ఏదైతే ఈ టెస్టులకి అయ్యే ఖర్చుల్ని తగ్గించేసేసి
ఇందాక చెప్పినట్టు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించేదానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం సంక్షేమానికి వచ్చేసరికి అండి ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 100 కోట్లు అని చెప్పాం కదా. సో నియోజకవర్గానికి 5 సంవత్సరాలకు వచ్చి 500 కోట్లు అవుతుంది. నియోజకవర్గాల వారీగా స్పెసిఫిక్ మేనిఫెస్టో ఉంటుంది మా దగ్గర నుంచి. నియోజకవర్గ పరిధిలో ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయాలు ప్రతి నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకోవాల్సింది. తర్వాత ప్రతి కుటుంబానికి ఉపాధి హక్కు కల్పించబోతున్నాము. తర్వాత ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత బీమా ఇవ్వబోతున్నాము. సుస్థిర శాశ్వత సంక్షేమం కోసము ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు హేతుబద్ధ రేషనలైజేషన్ చేయబోతుంది. ప్రస్తుతం ఉన్న స్కీమ్స్లో ఏది అవసరమో ఏది అవసరం లేదు అనేది కూడా ఒక రేషనాలిటీ కమిటీ వేసి దాన్ని ముందుకెళ్ళబోతున్నామండి. ఓకే. తర్వాత బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులతో బీసీ సెప్లాన్ ఏర్పాటు చేయబోతున్నామండి. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు, ఆస్తులు, రికార్డులను డిజిటైజ్ చేయడం ద్వారా అక్రమాలకు గురైన ఆస్తులను తిరిగి స్వాధించడం జరుగుతుంది. అన్ని మతాల వారికి శ్మశాన వాటికలకు రక్షణ, తర్వాత స్థలాలు కేటాయింపు. అన్ని మతాల వారికి శ్మశాన వాటికకు రక్షణ, తర్వాత స్థలాలు కేటాయించడం జరుగుతుందండి. తర్వాత స్వయం ఉపాధి అవకాశాల కోసం ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 10 లక్షల రుణ హామీ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. స్వయం ఉపాధి అవకాశాల కోసం ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఉపాధి హామీ అండి. ప్రతి కుటుంబానికి 10 లక్షలు రుణ హామీ, ఉపాధి హామీ కాదు, రుణ హామీ ఇవ్వబోతున్నాము. ఓకే. తర్వాత హేతుబద్ధమైన ఎస్సీ వర్గీకరణ మద్దతు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడి కులాలకు అదనంగా 3% రిజర్వేషన్లు. ఇప్పుడు ఏదైతే ఎస్సీల్లో కొన్ని కులాలే కొంచెం అడ్వాన్స్ ఉన్నాయి, మిగిలిన కులాలు అసలు ఆ రిజర్వేషన్ ఫలాలకి ఇంకా నోచుకోలేదు. సో అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలను గుర్తించి వాళ్ళకి ఎనదరికి ఒక 3% రిజర్వేషన్ని ఇవ్వడానికి మేము కసరత్తు చేయబోతున్నామండి. ఎస్సీ ఎస్టీ జనాభాల్లో ఆధారంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏర్పాటు చేయబోతున్నామండి. తర్వాత దళితవాడ తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించబోతున్నాం. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే ఓన్లీ తండాలనే గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని చెప్పారు. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ జై భారత్ పార్టీ వచ్చేసి దళిత వాడలు కూడా ఎక్కడైతే సైజబుల్ నెంబర్ ఉన్నాయో వాటిని ఒక సపరేట్ గ్రామ పంచాయతీలుగా, అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో తండాలని గ్రామ పంచాయతీలుగా గుర్తించే కార్యక్రమం మొదలుపెట్టలేదు. ఇది మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వాడలను తండాలని ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించబోతున్నామండి. సో పరిశ్రమలకు విషయానికి వచ్చేసరికి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం లేదా సేల్లో విలీనాన్ని కృషి చేస్తామండి. అది ఏదైనా విక్రయాన్ని ఆపడం కానీ దాన్ని సేల్లో కలపడం కానీ కృషి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్కి చాలా ఎమోషనల్ థింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది. ప్లాన్ అప్రూవల్ ఛార్జీలు, తర్వాత పవర్ డిపాజిట్ ఛార్జీలు, కన్వర్షన్ ఛార్జీలు లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలతో సహా అన్ని కొత్త పరిశ్రమలకు జీరో కాస్ట్ ఎంట్రీ, ప్రొడక్షన్ స్టార్ట్ అయిన 3 ఏళ్ల తర్వాత ఛార్జీలు వాయిదా పద్ధతిలో ప్రొడక్షన్ స్టార్ట్ అయిన 3 సంవత్సరాల తర్వాత వాయిదా పద్ధతిలో రికవరీ చేయబోతున్నామండి. తర్వాత పరిశ్రమల కోసం ప్లగ్ అండ్ ప్లే ఏర్పాటుకు వీలుగా ప్రతి జిల్లాల్లో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నామండి. ప్రతి జిల్లాకి ల్యాండ్ బ్యాంక్ ఇండస్ట్రీస్ కోసము. ప్రతి జిల్లాకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కింద డెడికేటివ్ ఇండస్ట్రియల్ కారిడార్, ప్రతి జిల్లాకు డెడికేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్ అండి. అది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్కి మా పార్టీ పూనుకొని ఉంది. పారిశ్రామిక విద్యుత్కి కనీస డిమాండ్ ఛార్జీలు తొలగింపు, కేవలం యూనిట్ ఛార్జీలు మాత్రమే విధించడం జరుగుతుందండి. ఏదైతే మినిమం ఛార్జెస్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము తొలగించేసి కేవలం యూనిట్ ఛార్జీలకు మాత్రమే విధించడం జరుగుతుందండి. గ్యాస్ అవసరమైన పరిశ్రమలకు గ్యాస్, నీటి పైపులు కనెక్షన్లు వేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇది ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ. తర్వాత కొత్త పెట్టుబడులు ఆహ్వానించడానికి, ఉన్న బలాలను పెంపొందించడానికి గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ని నిర్వహిస్తామండి. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ సమ్మిట్స్ అసలు జరగట్లేదు. సో ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసేదానికి ఖచ్చితంగా గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ని నిర్వహించబోతామండి. సో దట్ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్కి ఒక ప్లాన్ని రెడీ చేయబోతున్నామండి. తర్వాత పారిశ్రామిక మౌలిక సదుపాయాలకి అభివృద్ధి వార్షిక వ్యయ కోటాను రిజర్వ్ చేస్తామండి.